హాయ్ అండి, నేను సతీష్. అట్లా మనము ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా చాలామంది పిల్లలు కానీ చాలామంది కూడా అనుకునేది ఏంటంటే, నాకు గుర్తుండట్లేదు అన్నట్టుగా, ఆ ఫార్ములా గుర్తుండట్లేదు, ఆ ఆన్సర్ గుర్తుండట్లేదు, ఆ టాపిక్ గుర్తుండట్లేదు అనేది ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటి వారు సబ్జెక్ట్ పరిజ్ఞానం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది దానికి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో లాంగ్ టర్మ్ మెమొరీ, ఎపిసోడ్కి మెమొరీ, అట్లాగే సెమాంటిక్ మెమొరీ, వర్కింగ్ మెమొరీ, ఇట్లా వీటికి సంబంధించి ఎట్లా అంటే ఇప్పుడు కొన్నిటిని చూసినట్లయితే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, జువాలజీ కానీ, బాటనీ కానీ రిలేటెడ్వి, ఇప్పుడు ఒకవేళ మ్యాథ్స్, రీజనింగ్ ఇట్లాంటివి చూస్తే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని థీరమ్స్ ఉంటాయి, లేకపోతే డయాగ్రామ్స్ ఉంటాయి, లేకపోతే చార్ట్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటి బట్టి మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. సో కొన్ని థియరిటికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అవి గుర్తుపెట్టుకోవడానికి కొంచెం మనకు ఇబ్బందికరంగా ఉంటాయి. సో వాటి గురించి ఒక్కసారి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. సో జ్ఞాపకం అంటే మనకు గుర్తుండడం అనేది చదువులో రాణించడానికి శక్తి కేంద్రంలా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇక సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడం, ఆలోచనల మధ్య సమన్వయం, పరిజ్ఞానాన్ని అనువర్తనం చేయడం, వీటన్నిటికీ దృఢమైనటువంటి జ్ఞాపక శక్తి ఎంతో మనందరికీ కూడా అవసరం. సో దీంట్లో చాలా రకాలు ఉంటాయి. సో వీటిని తెలుసుకొని సరైన వ్యూహాలను అనుసరిస్తే సవ్యంగా నేర్చుకోవచ్చు, లక్ష్యాలను కూడా సాధించవచ్చు, మీరు అనుకున్న జాబ్ని సాధించవచ్చు, మీరు అనుకున్న పై చదువులకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో పాఠ్యాంశాలను నేర్చుకునే క్రమంలో ఎన్నో విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకు పుస్తకం మొత్తం కూడా అన్ని టాపిక్స్ ఉంటాయి, అన్నీ తెలుసుకోవాలి, అదేవిధంగా అన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఒక ఎగ్జామ్లో ఏది వస్తుందో కూడా తెలియదు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఎంత శ్రద్ధ పెట్టినా కూడా కొంతకాలం తర్వాత వాటిని మర్చిపోతూ ఉంటాం. సో పునశ్చరణ చేయడానికి ఒకసారి తగినంత సమయం కూడా మనము కేటాయించలేకపోతూ ఉంటాం. సో ఎంత శ్రద్ధ పెట్టినా కూడా, ఎంత కాన్సన్ట్రేషన్ చేసినా కూడా అవి మనకు గుర్తుండవు. సో ఇట్లాంటి వాటికి ఎట్లా, సో ఒకసారి చదివితే చాలు, ఎప్పటికీ గుర్తుండిపోతే ఎంత బాగుంటుందో అని చెప్పి కూడా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా. సో అసలు ఎలాంటి పద్ధతుల్లో నేర్చుకుంటే మర్చిపోకుండా ఉంటాం అనేది ఒక్కసారి చూద్దాం. వర్కింగ్ మెమొరీ అంటే రోజువారీ లక్ష్య సాధనకు అవసరమైన తాత్కాలిక సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడం, అంటే గణిత సమస్యలను పరిష్కరించడం, క్లిష్టమైనటువంటి వాక్యాలను అర్థం చేసుకోవడం అన్నట్టు. సో ఇట్లాంటి వాటికి సంబంధించి దీని కిందికే వస్తాయి అన్నట్టు. అయితే ఇది లేకపోతే అవగాహన లేదా గ్రహణ సామర్థ్యం అనేది కొరబడుతుంది, అంటే మనకు ఆ జ్ఞాపక శక్తికి సంబంధించింది మిస్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒకటి. ఇక లాంగ్ టర్మ్ మెమొరీ, భవిష్యత్తు అవసరాల కోసం జ్ఞానాన్ని, నైపుణ్యాలను భద్రపరచుకోవచ్చు. ఇది దృఢంగా ఉంటే చదివిన పాఠాలను విద్యార్థులు చక్కగా గుర్తుపెట్టుకొని పరీక్షలు బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ మెమొరీ. ఇక ఎపిసోడ్కి మెమొరీ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలను, వేడుకలను గుర్తు చేసుకోవడం, చారిత్రక సంఘటనలు, శాస్త్రీయ ప్రయోగాలు, సాహిత్య సంబంధిత విషయాలు ఇట్లాంటివి అన్నట్టు. ఇక సెమాంటిక్ మెమొరీకి సంబంధించి చూస్తే జనరల్ నాలెడ్జ్, భావనలు లేదా ఊహలను భద్రపరచుకోవడం అంటే గుర్తుపెట్టుకోవడం, పదాలకు అర్థాలు తెలుసుకోవడం, ఇంకా గణిత సూత్రాలను అన్వయించడం, శాస్త్రీయ సిద్ధాంతాలను గ్రహించడం, ఇట్లాంటివన్నీ కూడా దీని కిందికి వస్తాయి. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చదువులో రాణించాలంటే జ్ఞాపకశక్తి ఒకటే సరిపోదు, ఏకాగ్రత, ప్రేరణ, అధ్యయన నైపుణ్యాలు, తాత్వికంగా ఆలోచించడం మొదలైనటువంటి అన్నీ కూడా అవసరమవుతాయి. అంటే రీసెర్చ్ టైప్ అన్నట్టు. ఒక అంశం ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం కదా, హౌ ఇట్లా అని చెప్పేసి దానికి సంబంధించి ఉంటుంది కదా. సో ఆ పరంగా అన్నట్టు. ఇంకోటి ఏంటంటే, విషయాన్ని అర్థం చేసుకోకుండా గుర్తుపెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా మనకు ఉండదు కూడా. సో పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఎక్కువ కాలం పాటు మర్చిపోకుండా ఉంటామన్నట్టు. సో దానికి సంబంధించి ఎట్లా అనేది, దానికి సంబంధించిన కొన్ని టిప్స్ ఇక్కడ ఒక 7-8 టిప్స్ ఇచ్చారు. అవి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. వాటికి సంబంధించి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మనకు సంబంధించి ఇప్పుడు పేపర్లలో ఇట్లా డబ్బాలు ఇచ్చి నంబర్స్ ఇచ్చారు, లేకపోతే లాజిక్గా ఇట్లాంటివి డయాగ్రామ్స్ ఇచ్చారు, అవి ఇవి అని చెప్పేసి చూస్తూ ఉంటాం. సో పిల్లలతోటి అట్లాంటివన్నీ ఎక్కువ మనకు చిన్నప్పుడు, ఇప్పుడు ఏ స్కూళ్ళల్లో చూసినా కూడా అట్లాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. సో కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పజిల్స్ పూరించడం, ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం లాంటివి అనేటివి చేస్తూ ఉండాలి ఒకటి. ఇక సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఏకదాటిగా చదివితే మంచిదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే ఈ పద్ధతి సరికాదని చెప్పి కూడా అధ్యయనాలు, రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారట. అయితే ఎడతెగని అధ్యయనం బదులు మధ్యలో చిన్న విరామం తీసుకోవడం వల్ల పునరుత్తేజం పొంది సమర్థంగా నేర్చుకోగలుగుతారు. అంటే కంటిన్యూయేషన్గా
కొంతమంది రేపు ఎగ్జామ్ అనగానే ఇవాళ రాత్రంతా పొద్దుటిదాకా చదివేస్తూ ఉంటారు. సో అట్లా కంటిన్యూషన్గా చదివి మెదడుకి రెస్ట్ లేకుండా, బాడీకి రెస్ట్ లేకుండా చేయకూడదు. సో ఏంటంటే అట్లీస్ట్ మినిమం కాసేపు రెస్ట్ బాడీకి ఇవ్వాలి, మైండ్కి ఇవ్వాలి, కళ్ళకి ఇవ్వాలి. ఇట్లా ఆ విధంగా చేస్తూ మళ్ళీ రిఫ్రెష్ అయ్యి, అందుకే కొంతమంది కొద్దిసేపు కొన్ని స్కూళ్ళల్లో ఏం చేస్తారంటే కొద్దిసేపు ఆఫ్టర్నూన్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ఆ విధంగా చేస్తే మెదడు మళ్ళీ ఫ్రెష్గా ఉండే అవకాశం ఉంటుంది. అట్లా యాంత్రికంగా గుర్తుపెట్టుకోవడానికే కాకుండా అర్థం చేసుకుంటూ చదవడాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే జనరల్గా చదువుకుంటూ వెళ్ళడం కాకుండా అదేంటిది అనేది ఆ టాపిక్ సంబంధించి అర్థం చేసుకొని ఎందుకు ఎలా అని ప్రశ్నించుకుంటూ చదవడంతో విషయ అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇంతకుముందు మనం అనుకున్నట్టు డయాగ్రామ్స్, వీడియోలను ఉపయోగిస్తూ నేర్చుకోవడం వల్ల ఆ విషయాన్ని త్వరగా మర్చిపోకుండా ఉంటాం. ఇక చూడటంతో అనుసంధానమైనటువంటి ఏ విషయమైనా ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు డయాగ్రామ్స్ కానీ, చార్ట్స్ కానీ, వీడియోస్ కానీ ఏమన్నా ప్రాక్టికల్ రిలేటెడ్గా ఉంటాయి కదా, వాటికి సంబంధించి అంటే బేసిక్గా మనకి ఇవన్నీ కూడా లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి కానీ, లేకపోతే బాటనీ, జువాలజీకి సంబంధించి కానీ ఇట్లాంటి వాటిలలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అవి ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి తీసుకునే ఆహారం కూడా తోడ్పడుతుంది. సో జ్ఞాపక శక్తి పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విటమిన్లు ఉండే, ఏ ప్రోటీన్లు ఉండే ఆహారం అనేది ఎక్కువ తీసుకోవాలి. సో అట్లా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి అంటే చేపలు, గింజ పప్పులు, ఆకుకూరలు. ఈ చిన్నప్పటి నుంచి మనకు ఎగ్గు తినాలి, లేకపోతే పప్పు దినుసులు తినాలి, ఆకుకూరలు తినాలి, లైక్ క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి, తోటకూర ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి అన్ని ఆహారంలో కూడా భాగం చేసుకొని తినాలి. సో ఆ విధంగా కూడా చేపలు తినాలి. ఇట్లాంటివన్నీ మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇక పోషకాహారంతో పాటుగా తగినన్ని మంచినీళ్ళు కూడా తాగడం మర్చిపోవద్దు. దీంతో మెదడు కణాలు చురుగ్గా పనిచేస్తాయి. రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగాలి అని చెప్తారు ఎవరిని అడిగినా కూడా. సో అట్లా వాటర్ కూడా ఎక్కువ తాగితే బాగుంటుంది. రోజు వ్యాయామం చేయడం, 7 నుంచి 8 గంటల నిద్ర పోవడం వల్ల కూడా మెదడు చురుగ్గా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా మినిమం మనకు 8 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. రోజు పడుకునే టైం ఒకటి, లేసే టైము ఒకటే ఉండాలి. సో అదేవిధంగా వ్యాయామము, యోగా కానీ ఇట్లాంటి చేయడం కూడా మంచిది. వాకింగ్ చేయడం కావచ్చు, రన్నింగ్ చేయడం కావచ్చు, యోగా చేయడం కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, ఇట్లా ఏదైనా కూడా. సో అట్లా ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది, మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు, దాంతో ఉత్సాహకంగా కూడా ఉంటారు. సో మెడిటేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఏవైనా అంశాలు, టాపిక్స్ మీరు పరీక్షలకు ప్రిపేర్ అయినా కానీ, ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా కూడా, ఏ టాపిక్స్ ప్రిపేర్ అయినా, ఏ సబ్జెక్టులో ప్రిపేర్ అయినా కూడా, ఏ ఉద్యోగానికి పోవాలన్నా కూడా ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి ఈ టిప్స్ అనేటివి పాటిస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.